జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎదుగుదల కనబడటం లేదని చింతవద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నీవు చెయ్యి, ఫలితం మాత్రం దేవునికి వదిలేయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 15, 2024 ఆదివారం. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 2:31 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం మృగశిర రాత్రి 2:20 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము శుభము రాత్రి 2:04 వరకు, తదుపరి శుక్లము. కరణం భవ మధ్యాహ్నం 2:31 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:25 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:28. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. చంద్రోదయం సాయంత్రం 5:33. చంద్రాస్తమయం ఉదయం 7:20. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:14 నుండి 5:37 వరకు. యమగండం మధ్యాహ్నం 12:03 నుండి 1:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:14 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుండి 4:53 వరకు. వర్జము ఉదయం 9:08 నుండి 10:38 వరకు. శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 6:06 నుండి 7:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:37 వరకు. శుభ గడియలు ఉదయం 6:34 నుండి 9:05 వరకు. డిసెంబర్ 15 ఆదివారం. ఈ రోజు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించే ధనుస్ సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. అయితే ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుందని అంటారు. ఈ ధనుస్ సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 12:03 నుండి సాయంత్రం 5:37 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:04 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను. సూర్యుడు ఈరోజు రాత్రి 10:19 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:04 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:04 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మాతా అన్నపూర్ణేశ్వరి జయంతి, దశమహావిద్యల్లో ఒకరైన మాతా త్రిపుర భైరవి జయంతి, అంతర్జాతీయ టీ దినోత్సవం,
భారత స్వాతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోరుతూ ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు గాయకులు చక్రి గారి వర్ధంతి. చిత్రకారులు సినీ దర్శకులు బాపు గారి జయంతి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజారావు ఆకురాతి గారికి మన అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 15 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. వృషభ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మిథున రాశి ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి దైవ బలం రక్షిస్తుంది. సింహ రాశి మీరు ముందుగానే ఊహించిన ఫలితం కనిపిస్తుంది. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగానే ఉండాలి. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.